చెప్పిరా ఏం చేస్తున్నావు చెప్పు. చికెన్ తందూరి వేయబోతున్నాడు. We are preparing chicken tandoori. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తెచ్చడం వల్ల తెచ్చినావా నా కట్టలు సరిపోతాయా? సరిపోతాయా? తీసుకో తీసుకో. ఇవన్నీ అందరు గ్రూప్ తీసుకున్నారు. అందరూ ఒక డివైడ్ అయిట్లే మసాలా మొత్తం చికెన్ మ్యారినేషన్ కోసం మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. అయితే నువ్వు కూడా ఛానల్ స్టార్ట్ చేస్తావు అయితే రేపు నా ఛానల్కి రారా వీడియోలు తీయడానికి మీరు? టింకుబాయ్ అయితే మొత్తానికి చెఫ్ మాస్టర్ అవుతాడు. చెఫ్ మాస్టర్ అని పెడతాడు. డిఓపి షరత్ టింకు మంచిగా. అందరికి డిఓపి లేరు కదా. గట్టిగా మసాలా మొత్తం అంతా రాసి సో లోపలికి వెయిట్ ఫర్ 10 minutes. సరిపోతుందా? సరిపోతుంది. కలుపుకుందాం ఏముంది, ఇంకొందిగా మసాలా. వాళ్ళు స్పైసీగా తింటారు కాబట్టి నోట్లో పెట్టుకుంటే నూరు ఊరిపోవాలి మనకి. కట్టనట్టు ఓకే ఆల్మోస్ట్ ప్రిపేర్ పెట్టేసాము. ఇది కంప్లీట్ అయింది. సో ఏంటి అన్నది? బాయిల్ ఎగ్స్. లైట్గా బాయిల్ ఎగ్స్కి ప్యాచెస్ పెట్టుకోవాలి, కొంచెం కాట్లు పెట్టుకొని. సరిపో ఉంటుంది చాలా. టింకుబాయ్ కట్టెలు సరిపోతాయి ఇంకా కావాలా? రెడీ. చెఫ్ మంత్ర కూరగాయలు సరిపోతాయి. దాని లోపల పడతాయా మరి? అది పడితే 2 eggs పెట్టినా తాడు తీసుకెళ్ళాలి మర్చిపోయాను కూడడానికి. తాడెందుకు పెడుతున్నాము. ఒక వాటర్ ప్యాకెట్ తీసుకో ఫ్లేవర్ కోసం. ఒక వాటర్ ప్యాకెట్ తీసుకో. చిన్న 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 కడికి. అటే ముందుకు ఎందుకంటే మన లూజ్ కాకుండా.
నెక్స్ట్ ఏం చేయాలన్నా అయిపోయినట్టేనా మంటలు వేసుడేనా కవర్ చేసి సో మంటలు పెట్టేస్తారు అంతే. ఫస్ట్ ఇట్లా వేస్తే కొంచెం అది కాలు దగ్గరికి వస్తుంది, దాంట్లో పెట్టకు ఇక మొత్తం కింద అంటారు. బయటకు వస్తున్నారా ఇట్లా అట్లా ఫస్ట్ ఇట్లా క్లోజ్ అట్లా పెట్టి ప్యాకింగ్ అయిపోయింది, ఫుల్ ప్యాక్ రెడీ. ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫైర్ పెడతామా అన్న? మూవ్ టు ఫైర్. నెక్స్ట్ నవీన్ నీది వేస్తాను. నీదే నాదేం లేదయ్యా, నా ట్రాని కానీ చూసా మధ్యలో పెట్టేసి అక్కడ కట్టబట్టి ఓకే ఓకే లైట్ లైట్ రైట్ ఆ కట్టబట్టుకోటి కట్టబట్టుకు మధ్యలో ఫైర్ అవ్వాలి. ఎంతసేపట్లో అవుతుంది అన్న? 15 minutes మనకి 15 to half an hourలో మొత్తం గ్రిల్ అయిపోతుంది. అయిపోయినట్టేనా ఇక? మొత్తం అయిపోయినట్టే మనకి. సేమ్ మంటలు మనం మెయింటైన్ చేయాలి. అరే అది కట్ట తీయడం చిక్కు. అరే ఒక్కటి ఉంటుంది లివర్ ఫ్రై, అదే లివర్ కాదు దానికి. దాంతో కలుస్తావా? దాంతో ఎట్లా కలుతారా? కూర్చుతుంది దీనికి. 9 బైక్ అన్నీ తెలుసు. వాడు ఏందనుకుంటున్నాడు జంగిల్ రాజా. కాకపోతే చాకు దగ్గర బ్లేడ్ దగ్గర -5. ఇది డబ్బులు సరిపోలేదట పాపం. గ్రిల్ చికెన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇంకొక 15 నిమిషాలు, ఇంకా 15 minutes పడుతుందనా? 10 నిమిషాలు అయిపోతుంది. ఇదేమంటారు మనం ఫాలో చేస్తే 10 నిమిషాలు. దాంతోపాటు లివర్ ఇట్లా 9 బైక్ కాల్చబోతుండు. ఎందుకంటే లివర్ అందులో కోళ్ళే పట్టలేదు, అందుకే ఇట్లా మనం సపరేట్ కలుపుతాం అంతే. ఇంకా 2 గుడ్లు కూడా పట్టలేవు, గుడ్లు అవన్నీ పట్టలేదు. గుడ్డు టేస్ట్ సరిపోతుంది అనుకుంటా కదా. ద చెఫ్ ఆఫ్ మన తెలుగు బ్లాగ్స్, ఫౌండర్, క్రియేటర్. మనకి ఇంకొక 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఇది చూడు ఎంత మంటలు అయితే ఎగిసి పడుతున్నాయి. మన చెఫ్ ఏం చేస్తాను చూడు, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చెప్పి చూస్తాను. మన డిఓపి ఇంకో నవీన్ గారు చూడండి ఏం చేస్తున్నారు. లివర్ మొత్తం ఒక లివర్ మనలో ఇది చైనీస్ పద్ధతిలో చేద్దాం చూసుకున్నాం. చైనీస్ లివర్ అయిపోయింది. అయిపోయిందా అన్న? వన్ సైడ్ అయిపోయింది కంప్లీట్లీ. ఈ చార్కోల్స్ని ఫస్ట్ మధ్యలో మొత్తం మిడిల్ వేసుకొని దాని తర్వాత ఇప్పుడు ఓన్లీ చార్కోల్స్ తోటి అవుతుంది. సో వీ నీడ్ టు టర్న్ దిస్. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ కంప్లీటెడ్. బట్ చార్కోల్స్ మీద పెడితే ఏంటంటే ఇంకా కొంచెం ఏదైనా ఇప్పుడు ఎన్ని మినిట్స్ పడుతుంది అన్న? ఒక 5 minutes అయిపోయిందా అన్న? అయిపోయింది మొత్తం కంప్లీటెడ్. మన ప్రోడక్ట్ కంప్లీట్ అయిపోయింది. రైట్ ఇప్పుడు చూడాలి మనది ప్రోడక్ట్ ఎట్లుందో. ఇక కాలితే కదా ఇట్లా పెట్టేసి రిమూవ్ చేసేసి రిమూవ్ చేసి ఇలా పడేద్దాం. ఇలా పెట్టేసి మొత్తం ఇలా పెట్టేసి పడబెట్టి మాకు కాలుతలే టింగానా? కాలుతుంది.
బట్ మన ఛానల్ కోసం చేయాలి, ఏం కాదు, తప్పదు. నేను పెట్టేసి ఓకే నిలబడి రైట్ రిమూవ్ దిస్ వ్యాప్. ఏం వేడి ఉంది. అయిపోయినట్ట అప్లై తీసుకో తీసుకో బాబు చూడు రసం జ్యూసీ దగ్గర జ్యూసీ చూడండి లోపల జ్యూసీ బా స్మెల్ మాత్రం సూపర్ అసలు. మా స్మెల్ అయితే హైలైట్ వస్తుంది అన్న. స్మెల్ అసలు అదరు. మనకి 5 స్టార్ హోటల్ ఏది పనికిరాదు. ఇక ఒక్క నిమిషం మళ్ళా ఇల్లు ఎందుకు మొత్తం స్మెల్ మాత్రం నిజంగా అసలు సూపర్. దగ్గర బయటకు వచ్చింది. ఓకే కింద పెట్టాల్సింది. నో వరీస్. బాబా సీరియస్ మీ ఎట్లుందనా? సూపర్ స్పైసీ. ఎట్లుందనా? కూర్చో. సూపరా? వా నాకు ఊపి వస్తుంది. నాయనన్నా చెప్పాలి ఎట్లుంది చెప్పనా? జబర్దస్తుందిరా నిజం. మన డిఓపి టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఫస్ట్. డిఓపి గారు శరత్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీ ముగ్గురు. హలో గాయస్, వెల్కమ్ టు మన తెలుగు బ్లాగ్స్. లైక్ మీ, షేర్, డూ సబ్స్క్రైబ్, అలాగే గంట కొట్టడం మర్చిపోకండి.